వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. మనం ప్రతి వీడియోలో గోల్డ్ గురించి మాట్లాడుకుంటూనే ఉంటున్నాము. గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి, పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా, కొనొచ్చా, కొనరాదా అని చెప్పేసి. అండ్ ఈ వీడియో గురించి మాట్లాడుకుంటే గనక మనకు ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి గోల్డ్ రేట్ అనేది ఏ విధంగా తగ్గుతుందో మనమైతే చూస్తూనే ఉన్నాము. దాదాపు మనకి రోజు చూసుకుంటే గనక 500 గానీ, 1000 రూపాయలు గానీ, 1500 ఇలా రోజు రోజు తగ్గుతూనే వస్తుంది. దాదాపు మనకి ఒక 10-15 రోజుల నుంచి, అంటే ఇంచుమించు మనకు వార్ స్టార్ట్ అయినప్పటి నుండి అయితే గోల్డ్ అనేది తగ్గుతూనే ఉంది. మిగతా రేట్లు అంటే మనకి ఫ్యూయల్ రేట్స్ ఏవైతే ఉన్నాయో, ఇతర ప్రొడక్ట్స్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కంపేర్ చేసుకుంటే కనుక ఆ రేట్స్ మనకి పెరిగినా గానీ ఈ రేట్స్ మాత్రం మనకి గోల్డ్ రేట్ అనేది అయితే తగ్గుతూనే వస్తుంది. గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ అనేది అయితే దాదాపు తగ్గుతూనే వస్తుంది. సిల్వర్ అయినా కొంచెం ఇంచుమించు పెరుగుతుంది, తగ్గుతుంది, కానీ మనకి గోల్డ్ రేట్ అయితే అనుకున్న విధంగానే తగ్గుతూ ఉంది. అండ్ మన ప్రీవియస్ వీడియోలో కూడా మనము అనుకున్నట్టే, ఊహించినట్టే ఎంత తగ్గుతుంది అనేది మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పినట్లే తగ్గడం అయితే జరుగుతుంది. అయితే ఇంకా మనకి గుడ్ న్యూస్ ఏంటి అని అంటే కనుక మనకి ఏదైతే మనకు 500-1000 రూపాయలు రోజు ఇలా తగ్గుకుంటూ వస్తూ ఉందో, కానీ ఈ రోజు మాత్రం మనకి దాదాపు 3000 అయితే తగ్గడం అయితే జరిగింది. సో ఒకసారి మనము గోల్డ్ రేట్ ఏ విధంగా ఉందనేది అయితే ప్రస్తుతం ఈ వీడియోలో అయితే చూద్దాం. అదే విధంగా మరి ఇప్పుడు కొనొచ్చా, ఇంకా తగ్గే అవకాశం ఉందా, పెరిగే అవకాశం ఉందా అనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. సో ప్రస్తుతం మనం గోల్డ్ రేట్ ఈ రోజు ఎంత ఉందని మాట్లాడుకుంటే గనక నిన్నటితో కంపేర్ చేస్తే గనక దాదాపు 3000 అయితే తగ్గడం అయితే జరిగింది. సో ఒక్కసారి మనం గోల్డ్ రేట్ ఈ రోజు ఎంత ఉందని మాట్లాడుకుంటే గనక 1,45,970 రూపాయలు అయితే ఉంది. అంటే మరి నిన్న ఎంత ఉందని మాట్లాడుకుంటే 1,48,910 రూపాయలు అయితే ఉంది. సో ఇంచుమించు అంటే మనకి 2,940 రూపాయలు అయితే తగ్గడం అయితే జరిగింది. ఏది 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ అయితే ప్రస్తుతం మనకు వచ్చేసి అయితే 1,45,970 రూపాయలు అయితే ఉంది. అంటే మనకి ఇంచుమించు 3,000 అయితే తగ్గడం అయితే జరిగింది. అదే విధంగా మనకి 22 క్యారెట్ గోల్డ్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకి 22 క్యారెట్ కూడా నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఇంచుమించు 2,800 వరకు, అంటే 2,750 రూపాయల వరకు అయితే మనకి తగ్గడం అయితే జరిగింది. మరి ఎంత ఉంది అని ఒకసారి చూస్తే కనుక 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి మనకి 1,33,800 రూపాయలు అయితే ఉంది. ఏదైతే 22 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉందో 1,33,800 రూపాయలు అయితే ఉంది. మనం ఒక 10 రోజుల క్రితం మనం ఇదే 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ చూసుకుంటే కనుక 1,48,000 చిల్లర అయితే ఉంది. జస్ట్ 10 డేస్ బ్యాక్ మనం చూసుకుంటే కనుక. అండ్ ఇంకా గతంలోకి వెళ్తే కనుక దాదాపు ఒక 4 మంత్స్ 5 మంత్స్ బ్యాక్ వెళ్తే కనుక ఏదైతే 1,80,000 వరకు అయిందో అప్పటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఎంత వరకు తగ్గిందో మనమైతే చూస్తూనే ఉన్నాము. అండ్ ఇప్పుడు జస్ట్ 22 క్యారెట్ గోల్డ్ మనకి వచ్చేసి అయితే 1,33,800 రూపీస్ అయితే ఉంది. నిన్నటితో కంపేర్ చేసుకుంటే కనుక 2,750 రూపీస్ అయితే తగ్గడం అయితే జరిగింది. ఏదైతే మనకి 1,36,550 నిన్న ఆ ఫిగర్ అయితే ఉంది. బట్ మనము దాంతో కంపేర్ చేసుకుంటే కనుక ఇప్పుడు మనకి చాలా తగ్గినట్లయితే చూపిస్తూ ఉంది. అంటే మరి ఇంకా తగ్గే అవకాశం ఏమైనా ఉందా మనం మాట్లాడుకుంటే కనుక. సో మనకి ఆల్రెడీ గోల్డెన్ లిస్ట్ కూడా చాలా మంది మన ఆంధ్రప్రభ నుంచి ఏ విధంగా చెప్తున్నారో మీరు ప్రీవియస్ వీడియోలో కూడా లైవ్స్ కూడా మీరైతే చూసే ఉంటారు. సో వారు కూడా చెప్పిన ప్రకారం, అదే విధంగా మనకి నిపుణులు కూడా చెప్పిన ప్రకారం అయితే గోల్డ్ రేట్ అనేది ఇప్పుడు ఏదైతే బయట వార్ జరుగుతుందో ఈ వార్ కాస్త ఇంకొంచెం బలపడితే, ఇంకా వార్ అనేది పెద్దగా జరిగితే, ఫారిన్ లో ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్యలో ఏదైతే వార్ జరుగుతూ ఉందో ఆ వార్ ఇంకా బలపడితే, ఇంకా ఎక్కువ అయితే కనుక గోల్డ్ రేట్ అనేది ఇంకా తగ్గే అవకాశం అయితే ఉందన్నట్లు చాలా చెప్తున్నారు. అదేంటి మరి అక్కడ వార్ జరిగితే ఇక్కడ గోల్డ్ రేట్ అనేది ఎక్కువ పెరగొచ్చు కదా అని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే ఫ్యూయల్ రేట్స్ అనేటివి అసలు మనకి కొన్ని చోట్ల మెయిన్ గ్రామాల్లో అయితే, అంటే కొన్ని మండల్స్ లో కొన్ని దగ్గర అయితే మనకి పెట్రోల్ అనేది అసలు దొరకట్లేదు. ఉన్నటి వరకు గ్యాస్ ప్రాబ్లం ఉంటే ఇప్పుడైతే మనకి పెట్రోల్ ప్రాబ్లం. సో ఆ విధంగా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి గోల్డ్ కూడా ఇంకా సప్లై అనేది ఉండకపోవచ్చు కదా, మరి అప్పుడు అలాంటిది డిమాండ్ అనేది ఎక్కువ అవ్వచ్చు కదా అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ మనకి గోల్డ్ అనేది ఆల్రెడీ సప్లై అనేది చాలా ఉంది. అంటే ఇంతకు ముందే మనకి ఆల్రెడీ మనకి బల్క్ లో చాలా గోల్డ్ అనేది అయితే మిగిలిపోయింది. ఎంత బ్యాంకర్స్ కొన్నా గానీ మనకి గోల్డ్ అనేది స్టాక్ అనేది చాలా ఉందన్నమాట బల్క్ లో. సో ఇప్పుడు దానికి డిమాండ్ అనేది ఎక్కువ ఉంది. దానివల్ల ఇంకొకటి ఏంటంటే మన ఇండియన్ రూపీ స్ట్రెంత్ ఎప్పుడు పెరుగుతూ ఉందో అప్పుడు మనకి గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. అదే విధంగా మనకి
యుఎస్ డాలర్ అనేది ఎప్పుడైతే కొంచెం డౌన్ అవుతుందో, ఎప్పుడైతే పడిపోతూ ఉందో, ఇప్పుడు వార్ వల్ల ఆటోమేటిక్ గా పడిపోతూ ఉంటది. సో దాని వల్లనే మనకు గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ ఉంటది. మరి ఇప్పుడు మనం ఫైనల్ గా గోల్డ్ కొనాలా వద్దా అని, అదే విధంగా ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ మీద పెట్టాలా, సిల్వర్ మీద పెట్టాలా, లేదంటే ఇంకా ఇతర ఏదైతే రియల్ ఎస్టేట్ లో కానివ్వండి ఇలా ఏదైనా పెట్టాలని అనుకుంటే కనుక, సో దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కొనాలా వద్దా అనుకుంటే కనుక, ఎవరైతే పెళ్లిళ్ళు ఉన్నాయి కానీ, ఎవరైతే ఇంకా అర్జెంట్ మాకు ఈ రోజు ఈ రేపు ఈ 2 రోజుల్లోనే కొనుక్కోవాలనుకునే మాత్రం కొనుక్కునే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా కొనుక్కోవాలి. అదే విధంగా ఇంకొంచెం తగ్గుతుందా అని అనుకుంటే మాత్రం ఒక వారం రోజుల తర్వాత మాత్రం ఇంకొంచెం, అంటే ఈ వారంలో మాత్రం ఇంకొంచెం తగ్గే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎక్కువ ఛాన్సెస్ అయితే మనకు ఉన్నాయి. ఇక్కడ వార్ ఆగేంత వరకైతే మనకి గోల్డ్ రేట్ అయితే చాలా వరకు తగ్గుతూనే చూపిస్తుంది. ఎందుకంటే మనకి దాదాపు 15 డేస్ నుంచి ఏమాత్రం పెరిగినట్టయితే కనిపిస్తలేదు గోల్డ్. ఒకే ఒక్కసారి 200 అలా పెరిగింది, మళ్ళీ వెంటనే డౌన్ అయింది. అది మనం గమనించాము. మన ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం అయితే జరిగింది. ఒక్కసారి పెరిగింది, మళ్ళీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పట్లో కాదు అని చెప్పేసి కూడా నేను చెప్పడం అయితే జరిగింది. అదే విధంగా మన అనలిస్ట్ లతో కూడా మనం జూమ్ లో తీసుకోవడం జరిగింది. అండ్ వాళ్ళు కూడా మనం డైరెక్ట్ గా కన్సల్ట్ చెప్పడం కూడా జరిగింది. సో ఇప్పుడు కూడా మరి కొనొచ్చా కొనదా అనుకుంటే కనుక బ్రహ్మాండంగా కొనుక్కోవచ్చు. లేదు జస్ట్ మేము కొన్ని నార్మల్ గా మాకు అంత అర్జెంట్ లేదనుకున్న వారం మాత్రం ఒక 1 వీక్ 10 డేస్ అవుతేనే ఇంకా బాగుంటుంది. అప్పుడు కూడా ఇంకా ఇప్పుడు ఏదైతే మనకి 22 క్యారెట్ గోల్డ్ 1,33,800 రూపీస్ ఏదైతే ఉందో అది ఇంకా కాస్త మనకి 30 బిలో అండ్ 25 వరకు అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ చాలా మంది చెప్తూ ఉన్నారు ఏదైతే గోల్డ్ తులం బంగారం 50,000కు ₹1,00,000 కూడా రావచ్చు కదా అని చెప్పేసి. ఇవన్నీ ఫ్లాప్ అండి. అంటే వస్తాయేమో బట్ ఇప్పుడు రావు. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. మనకి ఇండియాలో మైనింగ్ స్టార్ట్ అవ్వడం కానీ, కేజీఎఫ్స్ మూతపడ్డాయి. లేదంటే ఇప్పుడు రష్యాలో కొన్ని మైనింగ్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉన్నాయి. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది ఈజీ అయిన తర్వాత, సప్లై ఎక్కువ పెరిగిన తర్వాత ఆటోమేటిక్ గా తగ్గడం జరుగుతుంది. కానీ 1,10,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అవి కూడా మనకి 2026 ఎండింగ్ లో, అంటే ఇయర్ ఎండింగ్ వరకు మేబీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, తులం బంగారం 2,00,000 వరకు కూడా అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే కనుక ఇప్పట్లో మాత్రం కనిపిస్తలేవు. బట్ మనకి ఎంత వరకు పెరిగినా గానీ 1,60,000 నుంచి 70,000 అయితే మళ్ళీ ఈజీగా పెరుగుతుందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనకి 1,48,000 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉందో అది మళ్ళీ మనకి 1,70,000 వరకు అయితే పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ ఒక 1-2 మంత్స్ తర్వాత అది కూడా, ఇప్పుడైతే కాదు. ఇప్పుడు మనకి తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎవరైతే కొందాం అనుకుంటున్నారో, ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో బ్రహ్మాండంగా చేయొచ్చు బిజినెస్ అయితే. అండ్ సిల్వర్ కూడా మనకి చూస్తూ ఉన్నాము. ఒకప్పుడు 4,00,000 వరకు వెళ్ళిన సిల్వర్ ఏదైతే 1000 గ్రామ్స్ సిల్వర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మళ్ళీ ఎంతవరకు మనకి 2,50,000 అయితే ఈ రోజు ఉంది. నిన్నటితో కంపేర్ చేసుకుంటే 10,000 తగ్గింది. అంటే మనకి 2,30,000 నుంచి మనకి 4,00,000 వరకు ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు మాత్రం గోల్డ్ మీద కొంచెం, అండ్ అదే విధంగా మనకి సిల్వర్ మీద కొంచెం, ఇంకా రియల్ ఎస్టేట్ లో ఎవరైనా చేద్దాం అనుకుంటే రియల్ ఎస్టేట్ లో కూడా చేయొచ్చు. అండ్ చాలా మంది మొన్నటి వరకు మన ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకుంటూ ఉన్నాం. ఏదైతే గోల్డ్ మీద ఒక 10 తులాలు 20 తులాలు కొందాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కొద్దిగా ఆగండి అని చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఇప్పుడు మాత్రం ఆగకుండానే కొంటేనే బెస్ట్ అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా మనకి తగ్గే ఛాన్సెస్ కన్నా మళ్ళీ 1 మంత్ తర్వాత ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో ఎవరైతే కొంచెం కొందాం అనుకుంటున్నారో, ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో అసలే పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి సో కొందాం అనుకునే వారు మాత్రం బ్రహ్మాండంగా అయితే కొనుక్కోవచ్చు. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ లైఫ్ ఛానల్.